నమస్తే అండి, నేను రోజా. రామ్ గోపాల్ వర్మ ఎవరిని కాలం వదిలిపెట్టదనే విషయం ఇంకా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమే కాకుండా మార్ఫింగ్ ఫోటోలు అయితే వేసినాడు. ఒక టీడీపీ పార్టీ అభిమాని ఏం చేసినాడంటే ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలు వేసినాడు అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెట్టడం అయితే జరిగింది. ఆ టైంలో పోలీసులు ఏం చేశారు, రామ్ గోపాల్ వర్మ నివాసానికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు. ఆ ఫోటో కూడా మీ అందరికి కూడా తెలిసిందే. ఆ పక్కన పోలీస్ ఆఫీసర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మకి లెటర్ ఇస్తూ ఉంటే ఆ ఫోటో బయటకు వదిలేరు. అది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. అయితే ఏంటంటే ఈ కేసు విషయంపై ఈ రోజున ఒంగోలు పోలీస్ స్టేషన్కి అయితే ఈయన వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. విషయంలోకి వెళ్తే ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరయ్యాడు. ఆర్జీవీని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆర్జీవీని పోలీసులు అయితే విచారించడం జరుగుతుంది. ఆ ఫోటోలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి తలకాయలు తీసుకెళ్ళి గ్యాదలకు పెట్టడం, మరీటికి పెట్టడం, అదేవిధంగా ఆడవాళ్ళ శరీరాలకి వీళ్ళ ముగ్గురు ఫోటోలు తగిలించడం, ఇలా రకరకాలు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఎప్పుడైతే దీనికి సంబంధించి కేసు పెట్టారని